హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓన్లీ 4 డేస్ మాత్రమే టైం ఉందండి ఎగ్జామ్కి అయితే. 1-2 జరుగుతాయి ఎగ్జామ్స్ అయితే. డిఎస్సి విద్యార్థులకు ఎగ్జామ్ 1-2 జరుగుతాయండి, ఆగిపోయిన ఎగ్జామ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం నదుల గురించి ఒక 20 బిట్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్, జీకే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చూడండి, భారతదేశపు పొడవైన నది గంగా. గోదావరి నది ఉగమ స్థలం త్రయంబకేశ్వర్. ఓకేనా? మహారాష్ట్ర. త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర. గోదావరి నది ఉగమ స్థలం త్రయంబకేశ్వర, మహారాష్ట్ర. అలాగే నెక్స్ట్ మూడో పెట్టండి. కృష్ణానది కలిసే సముద్రం బంగాళాఖాతం. నర్మదా నది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్. బ్రహ్మపుత్ర నది ప్రవహించే దేశాలు చైనా, భారతదేశం, బంగ్లాదేశ్. నెక్స్ట్ ఆరో బిట్టండి. గంగా నది ప్రవహించే రాష్ట్రాలు ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే 7 బిట్టండి. సింధు నది ప్రధాన ఉద్గమ స్థానం మానవ సరోవర్ తిగ్బత్. నెక్స్ట్ 8వ బిట్టండి. తుంగభద్ర నది ఏ నదికి ఉపనది? కృష్ణా నదికి. యమునా నది ఉద్గమ స్థలం యమునోత్రి, హిమాలయాలు. యమునా నది ఉద్గమ స్థలం యమునోత్రి, హిమాలయాలు. నెక్స్ట్ 10వ బిట్టండి. గోదావరి నదిని మరొక పేరు దక్షిణ గంగా. ఇప్పుడు నెక్స్ట్ 11 బిట్ చూద్దామండి. నర్మదా నది ప్రవాహ దిశ పశ్చిమ దిశ. డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్, సారీ. నెక్స్ట్ కేవలం పశ్చిమ దిశగా ప్రవహించే ముఖ్యమైన నది నర్మదా. మహానది ప్రవహించే ముఖ్య రాష్ట్రం ఒరిస్సా. తాపీ నది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. కావేరీ నది ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు. శరావతి నది ఏ రాష్ట్రంలో ఉంది? సారీ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్గా ఉంది, క్షమించండి. శరావతి నది ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. హుగ్లీ నది ఏ నదికి ఉపనది? గంగా. పెన్నా నది ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 19 బిట్టండి. కృష్ణానదిపై నిర్మించిన